హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్షిత కేకే వ్లాగ్స్. ఈరోజు మనం కోడిగుడ్డు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, ఆనియన్స్, టమాటో, ఎగ్స్, వంకాయ, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, కొత్తిమీర. ఒక కడాయి పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసి బాగా ఫ్రై చేసి వెల్లుల్లి రెబ్బలు 4 వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటో వేసి టమోటాలలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి కలిపి 2 tablespoons కారం వేసి బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత సన్నగా కోసుకున్న వంకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మనం మూత పెట్టుకొని వంకాయలను 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి వంకాయలు మగ్గాయా లేదా చూసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కర్రీలో వేసి కర్రీ అంతా కోడిగుడ్లకు అయ్యేలాగా బాగా 5 minutes బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 2 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. కోడిగుడ్లలోకి కొంచెం ఆ కర్రీ అంతా పట్టేదాకా. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా 2 minutes కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారా అండి, ఎంత ఈజీగా మనం కోడిగుడ్డు వంకాయ కర్రీ ఎలా చేసుకున్నామో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.